Hi friends, welcome to my channel Easy Math Thoughts. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వాట్ ఈస్ పాలినామియల్? పాలినామియల్ మీన్స్ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ టూ రాయొచ్చు. ఇక్కడ t పవర్ 1/2 అన్నాడు. సో ఇది నాట్ ఏ హోల్ నెంబర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అడుగుతుంది. ఇవి ఇచ్చిన ఈ 4 క్వశ్చన్స్ కూడా పాలినామియల్స్. ఏదైతే మనం న్యూమరల్ వాల్యూ మల్టిప్లై చేస్తామో ఎక్స్ స్క్వేర్ తోటి, సో అదే మనకి కోఎఫిషియంట్ అవుతుంది. దేనికి? బైనామియల్ ఆఫ్ ఏ డిగ్రీ 35 అండ్ మోనోమియల్ ఆఫ్ ఏ డిగ్రీ 100 అని. అసలు దీనికంటే ముందు మనకి వాట్ ఈస్ బైనామియల్, వాట్ ఈస్ మోనోమియల్, ఒక పాలినామియల్ కి డిగ్రీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ ఎక్సైజ్ 2.1. ఇక్కడ మన ఫస్ట్ రూమ్ లో ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్. సో ఇచ్చిన క్వశ్చన్ లో ఏవి పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అవుతాయి? సో విచ్ ఆర్ నాట్, కాకపోతే స్టేట్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అండి. సో మనం ఆ రీజన్ ఏంటో రాయాలి. ఇక్కడ మన 5 క్వశ్చన్స్ ఇచ్చారు. విచ్ వన్ ఈస్ ద పాలినామియల్, విచ్ వన్ ఆర్ నాట్ పాలినామియల్. సో నాట్ ఏ పాలినామియల్, స్టేట్ యువర్ ఆన్సర్ అని అడుగు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దానికి ముందుగా వాట్ ఈస్ పాలినామియల్? పాలినామియల్ మీన్స్ an algebraic expression which involving the variable the non-negative integral powers are whole numbers, then only that is called as polynomial. సో ఇక్కడ ఇచ్చిన వేరియబుల్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్. సో ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో వేరియబుల్ ఎక్స్ ఉంది. సో పవర్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. అంటే ఇట్ ఈస్ ఏ పాలినామియల్. పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. సో ఇక్కడ ఉంది మనకి నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్, హోల్ నెంబర్సే, కాబట్టి దిస్ ఈజ్ ఏ పాలినామియల్. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ ఆల్సో ఏ పాలినామియల్. ఇక్కడ వేరియబుల్ వై పవర్ 2 ఉంది, అంటే నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఏముంది, హోల్ నెంబర్. సో ఇట్ ఈస్ ఏ పాలినామియల్. ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. దట్ వేరియబుల్ ఈస్ వై. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఇక్కడ రూట్ టీ అన్నాడు. సో దీన్ని మనము 3t పవర్ 1/2 ప్లస్ టీ రూట్ రూట్ 2 రాయొచ్చు. ఇక్కడ t పవర్ 1/2 అన్నాడు. సో ఇది నాట్ ఏ హోల్ నెంబర్. సో ద ఎక్స్పోనెంట్ ఆఫ్ పవర్, ద ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ t, దట్ పవర్ ఈజ్ 1/2. 1/2 మీన్స్ నాట్ ఏ whole number, that's why it's not a polynomial. It is not a polynomial because the exponent of variable t is 1/2. It is not a whole number. It is not a whole number. Okay. See here, y plus 1, 2/y. So 2/y ante here, right here, y plus 2 into y power minus 1 రాయొచ్చు. సో ఇది 1/y కదా. సో 1/y into 2 రాసుకోవచ్చు. సో y power minus 1 రాయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, బట్ హియర్ ద నాట్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్, నాట్ ఏ హోల్ నెంబర్. ఇట్ ఈస్ ఏ -1 is a integer. So that's why it is not a polynomial. It is not a polynomial because the powers of variable y is not a whole number.
ఓకే, సో ఈ పవర్స్ ఆఫ్ y అనేది నాట్ ఏ హోల్ నెంబర్, దట్స్ వై ఇట్ ఇస్ నాట్ ఏ పాలినామియల్. సి అబ్జర్వ్ దిస్ వన్, x పవర్ 10 y పవర్ 3 t పవర్ 10 అన్న. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, ఇట్ ఈస్ ఏ పాలినామియల్ నాట్ ఏ పాలినామియల్ బికాస్ సో దిస్ ఇస్ a three variables are there. So it's not a polynomial. So here it's having three variables x, y, t. So it is not a polynomial in one variable. It's having three variables x, y, t, x, y, t. And next, second Roman, write the coefficients of x square in each of the following. So ఈ x square terms, సో ఇది coefficient ని very most important question. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో అడుగుతుంటారు. సో x స్క్వేర్ కోఎఫిషియంట్, సో మనకి ఇవి ఇచ్చిన ఈ 4 క్వశ్చన్స్ కూడా పాలినామియల్స్. సో x స్క్వేర్ టర్మ్ ముందున్న ఏదైతే మనం న్యూమరల్ వాల్యూని మల్టిప్లై చేస్తామో x స్క్వేర్ తోటి, సో అదే మనకి కోఎఫిషియంట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అన్నారు. సో ఈ ఎక్స్ స్క్వేర్ ముందు ఏముంది, సో ఇది 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఇయర్ ద కోఎఫిషియంట్ ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ పాలినామియల్ అబ్జర్వ్ చేస్తే ఇది పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఇంటూ అంటే -1 అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, సో π/2. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు π/2. సో ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడండి √2x - 1 అన్న, అసలు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంటే లేదు. సో అప్పుడు మనం ఏం చెప్తాం, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ is equal to 0 అని చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, give one example each of a binomial of a degree 35 and of a monomial of degree 100. సో ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ ఏంటి, వన్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. దేనికి, బైనామియల్ ఆఫ్ ఏ డిగ్రీ 35 అండ్ మోనోమియల్ ఆఫ్ ఏ డిగ్రీ 100 అని. అసలు దీనికంటే ముందు మనకి వాట్ ఈస్ బైనామియల్, వాట్ ఈస్ మోనోమియల్ అనేది మనకు తెలియాలి. Binomial means an algebraic expression having two terms is called as a binomial. Next, what is monomial? Monomial means it's an algebraic expression having only one term is called as a monomial. అయితే వాటి యొక్క డిగ్రీస్ ఏదైతే ఉందో బైనామియల్ కి 35 ఉండే విధంగా, అలాగే మోనోమియల్ కి డిగ్రీ 100 ఉండే విధంగా రాయాలి. ఇట్ ఇస్ ఎ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. The first point, a binomial of degree 35, నేను x పవర్ 35 ప్లస్ ఎక్స్ రాస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనేం చెప్పాను, టూ టర్మ్స్ అని చెప్పాను. దీస్ ఆర్ ది టూ టర్మ్స్. పవర్ ఎంత ఉంది, 35. సో దిస్ ఈస్ ఏ డిగ్రీ ఆఫ్ బైనామియల్ ఆఫ్ ఏ డిగ్రీ 30. అలాగే మోనోమియల్ ఆఫ్ ఏ డిగ్రీ 100 ఉంటుంది. మోనోమియల్ ఆఫ్ ఏ డిగ్రీ 100 ఏం చెప్పాము, మోనోమియల్ మీన్స్ ఓన్లీ వన్ టర్మ్ ఉండాలి. అంటే సపోజ్ 2y పవర్ 100, 2 అనేది వన్ టర్మ్, పవర్ ఎంత ఉంది, 100. ఓకే, సో దిస్ ఇస్ ది థర్డ్ క్వశ్చన్.
And next question, write the degree of each of the following of the polynomials. సో డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పాలినామియల్ కి డిగ్రీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే highest power of a variable, highest power of a variable in that polynomial is called as a, that is degree అంటాం. సో ఇక్కడ మనము ఈ త్రీ టర్మ్స్ లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ వేరియబుల్, సో దిస్ ఇస్ ఎక్స్, దిస్ వన్ ఆల్సో ఎక్స్, దిస్ వన్ ఆల్సో ఎక్స్. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే మనకి డిగ్రీ అవుతుంది, దట్ వేరియబుల్. సో ఎక్స్ పవర్ ఎంత, 3, ఎక్స్ పవర్ 2, ఇక్కడ ఎక్స్ పవర్ 1. సో 3, 2, 1 పవర్స్. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 ఉంది. సో దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ is equal to 3. ఇక్కడ చూడండి 4 minus y square. సో ఇక్కడ వేరియబుల్ హైయెస్ట్ పవర్ ఓన్లీ 1 టర్మే ఉంది. సో హైయెస్ట్ పవర్ అంటే 2. సో ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ is equal to 2. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. సో 5t minus root 7. సో ఇక్కడ పవర్ 1 ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది, ఓన్లీ 1. సో ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ is equal to, ఇక్కడ చూడండి ఇదేంటిది, కాన్స్టెంట్, ఇట్స్ ఏ ఫిక్స్డ్ వాల్యూ. సో దీన్ని మనము 3 into x power 0 గా రాయొచ్చు. x power 0 మీన్స్ 1. సో ఇప్పుడు మనము కాన్స్టెంట్ కి డిగ్రీ మనము చెప్పలేము, అంటే ఇట్స్ ఏ 0 అని చెప్పేస్తాం. సో డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ దట్ ఈస్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ కి డిగ్రీ 0. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇట్స్ ఫిక్స్డ్ వేరియబుల్, ఫిక్స్డ్ నెంబర్ కాబట్టి ఇట్స్ ఏ 0. ఓకే. So this is about the third and the fourth question. And next question, fifth question. Classify the following as linear, quadratic and cubic polynomials. అసలు ఫస్ట్ మనకి లీనియర్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ అంటే ఏంటి, క్యూబిక్ పాలినామియల్స్ అంటే ఏంటి. వాట్ ఈస్ లీనియర్ పాలినామిల్, వాట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినామిల్, వాట్ ఈస్ cubic polynomial. Linear polynomial means, so the given polynomial having the degree of the variable is 1, then only that polynomial is called as linear polynomial. What is quadratic polynomial? The given polynomial having the degree of a term is 2, then only that polynomial is called as a quadratic polynomial. What is cubic polynomial? Cubic polynomial means it is the given polynomial having the degree is 3 of a term is in the given polynomial, then only that polynomial is called as cubic polynomial. అంటే ఏం లేదు, ఇక్కడ సింపుల్ గా ఏం చెప్తాం అంటే లీనియర్ పాలినామిల్ అంటే డిగ్రీ 1 ఉండాలి, క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటే 2 ఉండాలి, క్యూబిక్ పాలినామిల్ అంటే 3 ఉండాలి. ఆ పాలినామిల్ లో టర్మ్ యొక్క పవర్ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామిల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇట్స్ ఏ పాలినామియల్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. సో దట్ ఈస్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. అంతే, సింపుల్. డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ చూడండి హైయెస్ట్ ఇయర్ డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది, హైయెస్ట్ పవర్. సో ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దీని 3 అంటే క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇయర్ టర్మ్ ఈజ్ పవర్ 1, పవర్ 2. సో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. సో ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. డిగ్రీ 2 ఉంటే ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్.
ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ పవర్ 1. ఇక్కడ ఎంత ఉంది డిగ్రీ, ఐఎస్ పవర్ 1 ఏమో. సో డిగ్రీ ఎంత ఉంది, 1. అంటే ఈ పాలినామియల్ మనం ఏం చెప్తాము, లీనియర్ పాలినామియల్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3t అన్నాడు, ఇక్కడ పవర్ వేరియబుల్ t ఉంది, సో పవర్ 1 ఉంది. సో ఇక్కడ డిగ్రీ ఎంత, డిగ్రీ 1. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ లీనియర్ పాలినామియల్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్ స్క్వేర్డ్, ఇక్కడ వేరియబుల్ ఆర్, సో పవర్ ఎంత ఉంది, 2. సో ఇక్కడ డిగ్రీ ఎంత అవుతుంది, ఇది ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సి ఇక్కడ చూడండి, x కి, సో ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3. ఇట్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఓకే, సో ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అని. ఓకే, సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈజీ మ్యాథ్ టాక్. థ్యాంక్ యూ.